అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ వ్యాపారంలో గణనీయమైన ఆర్థిక పెట్టుబడి పెట్టవచ్చు. విదేశాల్లో నివసిస్తున్న వారు స్వదేశానికి తిరిగి రావచ్చు. కళారంగంలోని వ్యక్తులకు పురోగతికి అవకాశాలు లభిస్తాయి. మీరు సాయంత్రం వేళల్లో ఎలాంటి సైద్ధాంతిక చర్చలు లేదా వాదనల్లో పాల్గొనకుండా ఉండాలి. మీకు కడుపు నొప్పి రావచ్చు. మీ శారీరక ఆరోగ్యం నయమై త్వరలో మీరు క్రీడల్లో పాల్గొనేందుకు వీలయ్యే మంచి అవకాశం ఉంది. ఒక దగ్గర బంధువు సహాయంతో మీరు ఈరోజు మీ వ్యాపారంలో రాణించవచ్చు. దీనివల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కార్యాలయంలో అధిక పనిభారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం దెబ్బతినవచ్చు. ప్రేమ సంబంధాలలో బానిసలా ప్రవర్తించడం మానుకోండి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినండి. మీకు కొన్ని విలువైన సమాచారం లేదా ఆలోచనలు తారసపడవచ్చు. మీరు మీ కుటుంబంలోని చిన్నవారితో సమయం గడపడం నేర్చుకోవాలి. అలా చేయడంలో విఫలమైతే మీరు ఇంట్లో సామరస్యాన్ని కాపాడుకోలేరు. బయటి వ్యక్తి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెంచడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీరిద్దరు దానిని అధిగమించగలరు. నివేదికలు మరియు ప్రజెంటేషన్లు వంటి పనులు సులభంగా పూర్తి అవుతాయి. ఒక చిన్న ప్రయాణం చిన్నపాటి ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఒక పాత ఆర్థిక విషయం ఈరోజు పరిష్కారం కావచ్చు. మీ ఆకర్షణతో మీరు అడిగిన ప్రతి పనిని సులభంగా పూర్తి చేయవచ్చు. సృజనాత్మకతతో కూడిన తొందరపాటు ప్రాజెక్టులను ఈరోజు నివారించండి. మార్కెటింగ్, మీడియా లేదా కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారు గణనీయమైన ఆర్థిక లాభాలను లేదా కొత్త క్లయింట్లను పొందవచ్చు. మీ ధైర్యం మరియు అవగాహన కారణంగా పనిలో మీ ప్రత్యర్థులు కూడా ప్రశాంతంగా కనిపిస్తారు. తోబుట్టువులతో జరిపే ఒక ముఖ్యమైన సంభాషణ తర్వాత సహాయకరంగా ఉండవచ్చు. మీ సంబంధాలలో ప్రేమ నిలిచి ఉంటుంది మరియు మీ భాగస్వామి చిన్న విషయాల్లో మీకు మద్దతుగా ఉంటారు. ఈరోజు సన్నిహితులతో సంభాషణలు స్వేచ్ఛగా సాగుతాయి. పాత స్నేహితులను కలవడం ఆహ్లాదకరంగా ఉంటుంది. పొరుగువారు లేదా బంధువులతో ఉన్న మనస్పర్ధలు ఈరోజు ఒక సంభాషణతో ముగియవచ్చు. సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక సామాజిక లేదా వినోద కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు మీకు లభిస్తాయి. ఈ సాయంత్రం మీ మనసు కొద్దిగా చెదిరిపోవచ్చు, కాబట్టి ఒక సృజనాత్మక కార్యకలాపంలో పాల్గొనండి. నడక లేదా తేలికపాటి వ్యాయామం వంటివి మీ దినచర్యలో మార్పులు తీసుకురావచ్చు. మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ గొంతు లేదా శ్వాసలో స్వల్ప సున్నితత్వం ఉండవచ్చు, కాబట్టి చల్లని పానీయాలకు దూరంగా ఉండండి. మరింత ఏకాగ్రతతో మరియు ఉత్సాహంగా ఉండడానికి పుష్కలంగా నిద్రపోండి. కోర్టు మరియు చట్టపరమైన విషయాలు పరిష్కరించబడతాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. మీకు అతీంద్రియ శక్తులపై ఆసక్తి కలుగుతుంది. మీరు డబ్బు సంపాదిస్తారు. నిర్లక్ష్యాన్ని నివారించండి. మీ పిల్లల చర్యలు మీ సామాజిక హోదాను పెంచుతాయి. మీ నాయకత్వ లక్షణాల వల్ల పరిపాలన మరియు నాయకత్వ సంబంధిత పనులు విజయవంతమవుతాయి. ఈరోజు మీకు సంతోషకరమైన రోజుగా ఉంది. కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన నూతన వధువులు ఈరోజు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావాల్సి రావచ్చు. అక్కడ వారికి సంతోషాన్ని కలిగించే వ్యక్తిని కలుసుకుంటారు. ఏదైనా కొత్త వ్యాపారంలో తల్లిదండ్రుల సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెడతారు. ఇంటికి దూరంగా చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు గొప్ప విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఆర్థిక లాభానికి అవకాశాలు లభిస్తాయి. ప్రేమించుకున్న జంటలు ఈరోజు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి కార్యాలయ వ్యవహారాల్లో స్పష్టత లభిస్తుంది. ప్రేమ లేదా చదువు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు రోజంతా నిర్దిష్ట పనులతో నిమగ్నమై ఉంటారు. మీరు కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. స్టాక్స్ లేదా పాలసీల్లో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబంతో కలిసి ఒక పుణ్యయాత్రకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకోవచ్చు. మీ మనసును స్థిరంగా ఉంచుకోండి. మీ భావోద్వేగాలకులోనే స్వభావం కలవారు కాబట్టి చిన్న చిన్న ప్రతికూల విషయాలు కూడా మిమ్మల్ని కలవర పెట్టవచ్చు. విద్యార్థులు మరియు యువకులు కొన్ని పనుల్లో ఆటంకాలను ఎదుర్కోవచ్చు. ఓర్పు మరియు సంయమనం పాటించడం ముఖ్యం. అధిక పని ఒత్తిడి కారణంగా కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. ఈరోజు పనిలో ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని వాయిదా వేయడం మంచిది. మీ ఉద్యోగుల నుండి మీకు సరైన మద్దతు లభిస్తూనే ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ క్లయింట్లతో వాదనలకు దిగకుండా ఉండాలి. భార్యాభర్తల మధ్య కొన్ని తీపి చేదు సరదా సంభాషణలు జరగవచ్చు, కానీ ఈ సంభాషణలు వారి సంబంధాన్ని కూడా బలపరుస్తాయి. ప్రేమ సంబంధాలు కూడా మధురంగా ఉంటాయి. అధిక శ్రమ మరియు ఒత్తిడి కారణంగా
తలనొప్పి మరియు మైగ్రేన్లు రావచ్చు. భారీగా ఉండే మరియు వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఎంతటి క్లిష్టమైన కార్యమైనా దీక్ష పట్టుదలతో పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ కారణంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం మీ నిర్ణయాలకు బలాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పనుల్లో తొందరపడకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత కొంత లోపించే అవకాశం ఉన్నందున అవసరం లేని ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. విశ్రాంతికి సమయం కేటాయించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ధ్యానం చేయడం ద్వారా మనశ్శాంతి పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా అనుకూలంగా ఉండి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా ఒత్తిడిని తగ్గించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన కొనసాగి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం లభించి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తే ఆశించిన పురోగతి సాధించగలుగుతారు. అనుభవజ్ఞుల సూచనలు మీ భవిష్యత్తు నిర్ణయాలకు ఉపయోగపడతాయి. ఓర్పు పట్టుదలతో ముందుకు సాగితే ఈరోజు చివరికి సంతృప్తికరమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు మానసిక ఉపశమనం కలుగుతుంది. మెరుగైన శారీరక ఆరోగ్యం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. స్నేహితులు మరియు పొరుగువారితో సంబంధాలు మెరుగుపడతాయి. బంధువులు స్నేహితుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు ప్రియమైన వారిని కలుసుకోగలుగుతారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు. మీ సృజనాత్మకత మరియు ఆలోచన సామర్థ్యాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడతాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ ఉత్సాహాన్ని నిలబెడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించడం ముఖ్యం. ఆరోగ్య విషయానికి వస్తే మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొంత విశ్రాంతి తీసుకోండి మరియు ధ్యానం చేయండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం కొన్ని సమస్యలు రావచ్చు. సాయంత్రం వేళల్లో ఎలాంటి సైద్ధాంతిక చర్చలు లేదా వాదనల్లో పాల్గొనకుండా ఉండాలి. మీకు కడుపు నొప్పి రావచ్చు. బయటి వ్యక్తి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి. ఇతరులు మీ గురించి ఉన్నది లేనిది చెప్పవచ్చు కావున మీరు ప్రతిదీ నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.